అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో ఫిబ్రవరి 1వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలెక్టర్లతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి విజయవాడ నుంచి విమానంలో కడపకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ప్రకాష్ నగర్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి సంబేపల్లికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పింఛన్దారుల ఇళ్లకు వెళ్లి సీఎం స్వయంగా పింఛన్లు పంపిణీ చేస్తారని మంత్రి మండిపల్లి తెలిపారు. గత 6 నెలలుగా రాష్ట్రంలో భరోసా పెన్షన్లు ఇస్తున్నాం. గ్రామసీమల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి ఇక్కడున్న ప్రజలతో మమేకమై వారి యొక్క సాధక బాధకాలు తెలుసుకొని రాబోయే కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నీ ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు పెద్దలు కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ ఉంటుంది సంబేపల్లి హెడ్ క్వార్టర్లో. దాని తర్వాత ఇక్కడున్న ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఆసరా పెన్షన్ను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. రాయచోటి నియోజకవర్గానికి 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న ప్రజలైతేనేం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే కూటమి పార్టీకి సంబంధించిన అందరు నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.